లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కామేశ్వరుడి యొక్క కళ్ళలోకి చూసిన వెంటనే గణేష ఉద్భవం జరిగింది. పార్వతీదేవి నలుగు పెట్టిన గణేశుడు ఒకరు, గణపతులు చాలామంది ఉన్నారు. శ్రీ విద్యా గణపతి ఎలా పుట్టాడు అంటే ఆ కామేశ్వరుడి యొక్క కళ్ళల్లోకి ఆవిడ చూసిన వెంటనే గణేశుడు అంటే కళ్ళతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే కళ్ళతోటి మాట్లాడుకున్నారు. అలా భార్యాభర్తల యొక్క జీవనం అలా ఉంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందమ్మా కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే. ఒక భర్తకి భార్యగా నేను కూడా నా అంత అండర్స్టాండింగ్ ఇద్దరు ఒకళ్ళు అంత ఇష్టంతో ఉన్నారు. ఉండాలమ్మా, ఉండాలి. అందుకే కదా ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రకృతి సాక్షిగా మనం వివాహం చేసుకున్నాము. ఎట్లా అగ్ని సాక్షి, నీరు సాక్షి, గాలి సాక్షి, ఆకాశం సాక్షి, పంచభూతాల సాక్షిగా మనం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం. ఈ అడుగు పెట్టినప్పుడు ఆ ప్రమాణం ఒట్టు వేశాం కదా, ఆ ఒట్టును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. అందుకే ఎప్పుడు ఒక సమస్య వచ్చింది, కూర్చోండి, మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి. ఈ కూర్చోకపోవడం వల్లే అసలు సమస్య వస్తుంది. లేదా కూర్చున్నారనుకోండి, ఇక ఒకళ్ళు మొదలు పెడితే ఇంకొకరు గొడవకు దిగుతారు. అట్లా కాకుండా ముందు జరగాల్సింది కనీసం పిల్లల దాకా వద్దు, భార్యాభర్తల్లో అయినా ముందు కావాల్సింది యాక్సెప్టెన్సీ. ఈ యాక్సెప్టెన్సీ కొంచెం పెంచుకోండి. ఇది కూడా అవసరం. ఇది పెంచుకుంటూ భగవంతుడిని ఆశ్రయించాలి. మీరు భగవంతుడిని ఆశ్రయించి ఇక్కడ ఉస్కో అంటే డిస్కో అంటే ఎట్లా? అలా పార్వతీ పరమేశ్వరుల్ని ఆశ్రయించామంటే అర్ధనారీశ్వరులు. మరి శివుడు ఎందుకండి పార్వతికి సగభాగం ఇచ్చాడు? విష్ణుమూర్తి హృదయంలో ఎందుకు స్థానం ఇచ్చాడు? బ్రహ్మ నాలిక మీద ఎందుకు స్థానం ఇచ్చాడు? అంటే అక్కడ భార్య యొక్క విశిష్టతని దేవతలే అంతలాగా చెప్తున్నప్పుడు భర్తలుగా మీరు ఎందుకు గ్రహించట్లేదు? అలా అంటే ఇది కూడా వింటున్నానమ్మా నేను. ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇది చెప్పచ్చో నాకు తెలియదు, కానీ ఒక గృహిణిగా అయితే నేను చెప్తున్నాను. చనివిస్తే చాలండి నెత్తెక్కేస్తారు ఆడవాళ్ళు అని అంటూ ఉంటారు. అవును, భగవంతుడే తనలో సగం కొంత ఇచ్చాడు శివుడు, హృదయస్థానం ఇచ్చాడు విష్ణువు, నాలుక మీద పెట్టుకున్నాడు బ్రహ్మ, దేవతలే ఇచ్చినప్పుడు మనమెంతమ్మా? ఏ ఇంట ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు.